అనేది గుర్తుండిపోయే సినిమా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. యాక్చువల్లీ అదే కథ విన్నగానే మా మా ముగ్గురు క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. రామ్ ప్రసాద్ గారిది, రవి గారిది, నాది. పర్ఫార్మెన్స్ కి కూడా చాలా స్కోప్ ఉంది అండ్ చూడడానికి అన్నిటికీ చాలా బాగుంది. అసలు అక్కడ అంటే ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ వెరీ వెరీ వెల్ రిటర్న్ బై రవి గారు. అండ్ ముందు కూడా రవి గారు చేసిన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. పర్సనల్ గా నేను ఫోన్ చేసి కొరమేన్ గురించి మాట్లాడి, అమ్మాయి బాగా చేసింది, మీరు బాగా చేశారు, చాలా బాగా తీశారు, నెపోలియన్ మూవీ చూసి బాగా చేశారు అని అలా మాట్లాడుకొని ఎప్పుడైతే రవి గారు నాకు ఫోన్ చేశారో ఇమ్మీడియట్ గా, అసలు నాకు తెలిసి 1 hour కూడా కాదు, నాకు ఫోన్ వచ్చిన 10 నిమిషాలు నేను ఆఫీస్ లో ఉన్నాను. కథ విన్న వెంటనే ఐ టుక్ ఎన్ ఆపర్చునిటీ. ఐ సెడ్ నాకు ఇది కావాలని. గుప్తా గారితో కూడా మాట్లాడినప్పుడు, సార్ నేను ఇది చేస్తాను, మీరు కంఫర్టబుల్ గా మనం మాట్లాడుకుందామని. హీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లైక్ ఫ్యామిలీ. మేము నెపోలియన్ రిటర్న్స్ ఫ్యామిలీ లాగా అయిపోయాము. సచ్ అ ప్లెజెంట్ సెట్, చాలా బాగుంది ఇక్కడ వర్క్ చేయడము. హ్యాపీ సెట్, అసలు ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ హియర్. ఆల్ ది బెస్ట్.